యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కోసమై. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా విమోచకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన, శ్రేష్టమైన, అసమానమైన, మిక్కిలి హెచ్చైన నామంలో మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఉదయం నుంచి ఇంతవరకు ప్రభు సహాయపడుతూ వచ్చినందుకు దేవుని నీకు వందనాలు. బేతనీయాన్ని ఆధారం చేసుకున్న ప్రభు, బేతనీయాలో ఈ 3 రోజుల కూడికలను ప్రభావ మీరు ఏర్పాటు చేసి ప్రభావ తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన మీ సన్నిధి, భాగ్యము, మీ వాక్యం యొక్క ధ్యానము, వీటన్నిటిని బట్టి దేవ మీ స్తోత్రాలు. ఆయా భాగాల్లో పనిచేస్తున్న నీ బిడ్డలైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకనూ బలపరచండి, వాడుకోండి ప్రభా. ఈ సమయాన్ని దీవించండి ప్రభా. జరుగుతున్న సహోదరుల కూడికను ఆశీర్వదించండి. ఈ స్థలంలో ప్రభు జరగవలసిన ప్రభా తండ్రి యవనస్తుల కూడికలు ఎంతవరకు సహాయం చేశారు. మీరు ఇచ్చిన పాటల సమయాన్ని బట్టి దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యంను ధ్యానిస్తుంటుండగా మీ వాక్య ధ్యాన సమయం మాకెంతో మేలుకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని కోరుచు. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ మీ దాసుడిని నన్ను మీ సులువు చాటును మరుగుపరిచి దేవ తండ్రి, కూడి వచ్చిన మేము ఏమాత్రం ఖాళీగా వెళ్లకుండా ఆత్మీయమైన మేలు పొందడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్లియర్ వినబడుతున్నారు. కొంచెం అది అక్కడ పెట్టండి. యోహాను రాసిన మొదటి పత్రిక అంతా మన చేతిలోనే ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఉదయకాలంలో మనం చదివి ధ్యానించినట్లుగా మరొకసారి ఆ వచనంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాము అనే మాట ఎప్పుడు రాయబడింది అని అంటే క్రీస్తు శకము 90వ సంవత్సరంలో వ్రాయబడింది. క్రీస్తు శకము 90వ సంవత్సరంలో రాయబడింది. అప్పటికి మాట ఎలాగ మాట్లాడంటే, ఇప్పటికే క్రీస్తు విరోధులు చాలామంది వచ్చారని చెప్పేసి వ్రాసాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా చాలామంది క్రీస్తు విరోధులు వచ్చారు. అయితే లాస్ట్ యాంటీ క్రైస్ట్, చివరి క్రీస్తు విరోధిని ఏమంటారు? యాంటీ క్రైస్ట్ అంటారు. యాంటీ క్రైస్ట్ని ఏమంటారు? క్రీస్తు విరోధి అంటారు. అంత్యక్రీస్తు అనరు. చెప్పండి, ఏమంటారు? అంత్యక్రీస్తు అనరు. అంత్యక్రీస్తు అనే స్పెల్లింగ్ బైబిల్ ఎక్కడ లేదు. చాలామంది ప్రసంగికులు అంత్యక్రీస్తు అని చెప్పేసి ప్రసంగాలు దంచుతూ ఉంటారు నాకు. అయితే దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మనం బైబిల్ ఏదైతే వ్రాయబడిందో అది మనం వాడుకోవటమే మనకు చాలా మంచిది. అందుకని చెప్పేసి అంత్యక్రీస్తు అనే మాట లేదు. కాబట్టి మనం వాడవలసిన మాట ఏంటంటే క్రీస్తు విరోధి అనే మాటనే మనం వాడాలి. కాబట్టి ఇక చివరి క్రీస్తు విరోధి ఎప్పుడు అని అంటే సంఘం ఎత్తబడిన తర్వాత క్రీస్తు విరోధి అనేవాడు ఎవడో బయలుపరచబడతాడు. ఎందుకు? క్రీస్తు విరోధి ఆత్మ ఇప్పటికే ప్రపంచంలో తిరుగుతూ ఉంది. అవునా కదా? 2 రకాలైన ఆత్మలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఒకటి పరిశుద్ధాత్ముడు, రెండవది క్రీస్తు విరోధి. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చివరి 3 లైన్లు. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చివరి 3 లైన్లు.
క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. ఇదివరకే అది లోకంలో ఉన్నది. ఏది లోకంలో ఉన్నది? అది లోకంలో ఉన్నది. అది అన్నాడు, అతడు అనలా. అతడు లోకంలో ఉన్నాడు అని అంటే అనేది వేరు. కానీ పరిశుద్ధాత్మని విషయంలో అది అనకూడదు. పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? ఇప్పుడు భూమి మీద ఉన్నాడు. పరిశుద్ధాత్మ భూమి మీద ఉంది అనకూడదు, ఉన్నాడు అనాలి. కానీ క్రీస్తు విరోధి ఆత్మ ఉంది అనాలి. క్రీస్తు విరోధి ఆత్మ ఉంది అనాలి. అది మూడో వచనం చివరి మూడో లైన్లో, ఇదివరకే అది లోకంలో ఉన్నది. అయితే ఈ ఆత్మ ఇదివరకు నుంచే లోకంలో ఉండి సంచారం చేస్తూ ఉంది. ఆయా కాలాల్లో పలానా మనుషుల్లో దూరి ఏం చేసిందంటే, వాళ్ళు ఏమైనారంటే క్రీస్తు విరోధులు అయిపోయారు. క్రీస్తు లేడు, ఏం లేడు, పైపెచ్చు నేనే క్రీస్తును అని వారు తమ సొంతగా ప్రకటన చేసుకుంటూ వచ్చారు. అలాంటి వారిని ఏమంటారంటే క్రీస్తు విరోధులు అంటారు. అయితే కడవరి గడియ అని చెప్పేసి, ఇట్ ఈజ్ ద లాస్ట్ టైం అని చెప్పేసి 2 times మెన్షన్ చేయబడుతూ వచ్చింది. ఎందుకంటే కడవరి గడియ అని అంటే చివరి గడియ అని అంటే ఇంకా టైం అయిపోయింది. అసలు సిసలైన కాలం అంటే ఎప్పుడూ అయిపోయిందని యేసు ప్రభు చెప్పాడు. కాలము సంపూర్ణమైనది. చెప్పండి, కాలము సంపూర్ణమైనది. అసలు సిసలైన కాలం అంటే ఏదైనా ఉందంటే అది ఎప్పుడో సంపూర్ణం అయిపోయింది. మరి ఇప్పటిదాకా ప్రొలాంగ్ అయినటువంటి కాలాన్ని ఏమంటారు? అసలు సిసలైన కాలం ఎప్పుడో సంపూర్ణమైందని చెప్పేసి యేసు ప్రభు చెప్పబట్టి ఇప్పటికి ఎంత కాలమైంది? 2025 సంవత్సరాలు అయిపోయింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం కాలం ఇది? మనుషులు రక్షణ పొందాలని చెప్పేసి తన దీర్ఘశాంతాన్ని ప్రదర్శించిన కాలం. అందుకని చెప్పేసి గ్రేస్ పీరియడ్ అంటారు, కృపాకాలం అంటారు. కాబట్టి కృపాకాలంలో మనుషులు రక్షణ పొందుతూ ఉంటారు. అదే సమయంలో సూచనలు జరుగుతూ ఉంటాయి. అదే సమయంలో క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తూ ఉంటాడు. అందుకని చెప్పేసి ఇక ఈ కాలం కూడా అయిపోవస్తుంది. కాబట్టి ఇట్ ఈజ్ ద లాస్ట్ టైం. ఇది చివరి గడియ. ఇలాంటి గడియల్లో, ఈ కాలంలో మనం కూడా ఈ వయసు కలిగి మనం జీవిస్తున్నాం. అర్థమైందా? ఇలాంటి ఈ కాలంలో మనం ఇప్పుడు ప్రస్తుతము ఈ వయసులో ఉండి మనం కూడా సజీవులంగా ఉండి ప్రపంచంలో జరిగేటువంటి పరిస్థితులను చూసుకుంటా, వినుకుంటా, గ్రహించుకుంటా ఉంటున్నామంటే అది మనలో ఉన్నటువంటి గొప్పతనం ఏం కాదు. కానీ మన యొక్క సిద్ధపాటు, తర్వాత మన యొక్క గ్రహింపు అలాగుండి మనం ఏం చేయాలంటే దేవుని కొరకు అలాగా మనము నడుచుకునే వారంగా ఉండాలని ఆయన ఉద్దేశంగా ఉంటుంది. అయితే ఇదివరకే లోకంలో క్రీస్తు విరోధి ఆత్మ ఉంది అని చెప్పేసి చెప్పబడింది. కాబట్టి ఈ క్రీస్తు విరోధి ఆత్మ ఒక మనిషిలోనికి వచ్చి ఇక పర్మనెంట్గా ఉంటుంది. అప్పుడు ఇతడు క్రీస్తు విరోధి, ఇక లాస్ట్ క్రీస్తు విరోధి అంటారు, యాంటీ క్రైస్ట్ అంటారు. అంత్యక్రీస్తు కాదు, యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి, ధర్మ విరోధి అని అంటారనమాట. లేదా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో క్రూర మృగము అని అంటారు. కాబట్టి ఆ వ్యక్తి ఎవరు? అసలు ఆ వ్యక్తి ఎవరు? ప్రపంచంలో స్పిరిట్ అనేది పనిచేస్తూ ఉంది, తిరుగుతూ ఉంది. లాస్ట్కి ఒక మనిషిలోనికి దూరిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఇక క్రీస్తు విరోధి అని చెప్పేసి ఇక పర్మనెంట్గా 7 ఏండ్లు ఈ ప్రపంచాన్ని పరిపాలన చేయబోయేటువంటి ఒక నాయకుడు అవుతాడు. ఆ వ్యక్తి ఎవరు? ఏ దేశం నుంచి వస్తాడు? ఎక్కడి నుంచి వస్తాడు? ఎట్లా ఉంటాడు అని మనం చెప్పలేం. ఎందుకంటే మనం అప్పటికే వెళ్ళిపోయి ఉంటాం. ఎక్కడికి పోయి ఉంటాం?
చెప్పండి, ఎక్కడికి పోయి ఉంటాం? మనం అప్పటికి వెళ్ళిపోయి ఉంటాం. ఎక్కడికి పోయి ఉంటాం చెప్పండి? మనం అప్పటికి వెళ్ళిపోయి ఉంటాం. ఎక్కడికి పోయి ఉంటాం చెప్పండి? అదే మధ్యాకాశము అనే మా స్పెల్లింగ్ కూడా బైబిల్లో లేదు. చెప్పండి, మధ్యాకాశం అనే స్పెల్లింగ్ కూడా బైబిల్లో లేదు. మరి ఏం చెప్పాలి దానికి? ఆకాశ మండలం. చెప్పండి, ఆకాశ మండలం. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుకుందాం. 4వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుదాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును. ఉదయకాలంలో యేసు ప్రభు ఎక్కడికి ఆరోహణం వెళ్ళిపోయాడని చెప్పి చెప్పుకున్నాం. పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడని చెప్పి చెప్పుకున్నాం. మరి యేసు ప్రభు ఎక్కడి నుంచి రాబోతున్నాడు? ఆయన ఎక్కడికి వెళ్ళాడో అక్కడి నుంచే రాబోతున్నాడు. అంటే పరలోకం నుండి ప్రభువు దిగవచ్చును. తర్వాత క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి మనం కొనిపోబడతాం? ఆకాశ మండలానిక, మధ్యాకాశానిక? అట్లా అందుకని చెప్పేసి మధ్యాకాశం అంటారు కదా. మధ్యాకాశం అనే మాట కూడా బైబిల్లో లేదు. ఎవరైనా ప్రసంగికులు కనుక ప్రసంగాలు చేసుకుంటా మీరు కనుక విన్నారనుకోండి, మీరు డైరెక్ట్గా వెళ్ళి అడగచ్చు. మీరు ఏం లేదు, మధ్యాకాశం లేదు. మన బైబిల్ ఏది రాయబడింది అదే మాట్లాడుకుంటేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది. లేనిపోని మాట్లాడుకొని గందరగోళం అయ్యి మూతిపొట్టు రాళ్ళగొట్టించుకోవడం మనకు మంచిది కాదు. అందుకని చెప్పేసి బైబిల్లో ఏదైతే రాయబడిందో అదే చెప్పుకోవడం, అదే మాట్లాడుకోవడం మనకు చాలా ఉత్తమము. కాబట్టి పరలోకం నుంచి ప్రభు దిగి వస్తాడు. ఆ తర్వాత మనము ఆకాశ మండలానికి వెళ్ళిపోతాం. పరలోకం నుంచి యేసు ప్రభు వారు ఆకాశ మండలానికి వస్తాడు. తర్వాత మనం భూమి మీద నుండి ఆకాశ మండలానికి కొనిపోబడతాం. ఆకాశ మండలానికి కొనిపోబడతాం. ఇప్పుడు చెప్పండి, భూమి మీద 2 ఆత్మలు ఉన్నాయి. ఒకటో ఆత్మ ఏంటి? రెండవ ఆత్మ ఏంటి? క్రీస్తు విరోధి ఆత్మ. అలా కాకుండా భూమి మీద దేవునికి సంబంధించినవి 2 ఉన్నాయి. ఒకటోది చెప్పండి, దేవునికి సంబంధించినవి 2 ఉన్నాయి. ఒకటోది పరిశుద్ధాత్ముడు, రెండవది పరిశుద్ధాత్ముడు ఏ రోజున వచ్చాడు? పరిశుద్ధాత్ముడు ఏ రోజు వచ్చాడు? 3 పండగలు. 3వ పండగ పేరేం పేరు? అదే, దానికి లేటెస్ట్ మాట ఏంటి? అదే, పరిశుద్ధాత్ముడు ఏ రోజున వచ్చాడు? అదే 50నే కోస్తూ అంటారు. ఏం కోస్తూ? పెంతెకోస్తు. పరిశుద్ధాత్ముడు ఏ రోజున వచ్చాడు? ఏ పండగ రోజు వచ్చాడు? పెంతెకోస్తు పండగ రోజు వచ్చాడు. పెంతెకోస్తు పండగ రోజు వచ్చాడు. ఇప్పుడు భూమి మీద ఎవరున్నారు? పెంతెకోస్తు దినాన ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? ఎగ్జిస్టెన్స్ ప్రకారంగా చెప్పుకుంటే, ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి ప్రకారంగా చెప్పుకుంటే ఎక్కడున్నాడు? ఉనికి ప్రకారంగా చెప్పుకుంటే ఎక్కడున్నాడు? పరలోకం నుంచి ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. ఎగ్జిస్టెన్స్ అది. ఎక్కడున్నాడు పరిశుద్ధాత్ముడు? భూమి మీద ఉన్నాడు. ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్పుకోవాలి. ఎక్కడున్నాడు? భూమి మీద అంటే ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి. ఎక్కడున్నాడు? భూమి మీద. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ అనుభవం పూర్వకంగా చెప్పాలి. ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు అనేది అనుభవం, ఎక్స్పీరియన్స్. ఎగ్జిస్టెన్స్ అంటే భూమి మీద ఉన్నాడు. ఎక్స్పీరియన్స్ అంటే నాలో ఉన్నాడని యాక్యురేట్గా చెప్పాలంటే, నాలో ఉన్నాడని యాక్యురేట్గా ఖచ్చితంగా చెప్పాలంటే యాక్షన్ చేసి అలా చెప్తున్నాం కదా. ఒకటి మారు మనసు పొందాలి, రెండోది బ్యాప్టిజం తీసుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతాం. అంటే మన ఆత్మలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి నివసిస్తాడు. అప్పుడు మనలో ఎన్ని అవుతాయి?
4 అవుతాయి. సరే, ఇప్పుడు చెప్పండి, భూమి మీద ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్మను పొందిన మనం ఉన్నాం. చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఇంకా ఎవరున్నారు? పరిశుద్ధాత్మను పొందిన మనం ఉన్నాం. మనం అంటే ఎంతమంది ఉండొచ్చు ఈ లెక్క చొప్పున ప్రపంచంలో? పరిశుద్ధాత్మను పొందిన వారు ప్రపంచంలో ఈ లెక్క చొప్పున ఎంతమంది ఉండొచ్చు? తొందరగా లెక్క చెప్పు, అంటే కౌంట్ చెప్పొద్దు, ఓరామరికి చెప్పేసాడు. ఎంతమంది? అదే నేను చెప్పనా? చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. వరల్డ్ వైడ్గా ఉన్నారు, గ్లోబల్గా ఉన్నారు, ఇంటర్నేషనల్గా ఉన్నారు. అవునే కదా? వీళ్ళందరిని ఏమంటారు? సంఘం అంటారు. ఇప్పుడు చెప్పండి, దేవునికి సంబంధించినవి భూమి మీద 2 ఉన్నాయి. ఒకటోది ఏంటి? పరిశుద్ధాత్ముడు. రెండోది ఏంటి? సంఘం ఉంది. ఇప్పుడు యేసు ప్రభువు వారు పరలోకం నుండి ఆకాశ మండలానికి వస్తున్నాడు. వచ్చినప్పుడు ఏమవుతుంది? సంఘము ఎత్తబడుతుంది. ఈ సంఘాన్ని ఎత్తబడుతుంది అంటే సంఘాన్ని ఎవరు తీసుకుపోతారు? ఈ సంఘాన్ని ఎవరు తీసుకుపోతారు? సంఘం ఎత్తబడుతుందంటే సంఘాన్ని ఎవరు తీసుకుపోతారు? సంఘాన్ని ఎవరు తీసుకుపోతారు? ప్రవక్తలను దేవుని ఆత్మ ఈ చోటు నుంచి ఆ చోటుకి తీసుకుని పోతాడు అప్పుడప్పుడు. ప్రవక్తలని చెప్పండి. ఆహాబు ఓబద్య, అవునా? ఆహాబు ఓబద్య కరువు వచ్చినప్పుడు దేశం ఎలాగుందో చూద్దామని చెప్పేసి ఇద్దరు కూడా చెరొక గుర్రం వేసుకొని వెళ్తూ ఉంటే ఓబద్యకి ఒక ఆయన ఎదురొస్తాడు. ఎవరు ఆయన? ఏలియా. చెప్పండి, ఎవరు? ఏలియా ఎదురొస్తే అప్పుడు ఓబద్య ఏలియాతో చెప్తాడు, అసలు మా రాజు అసలు నిన్ను చూడాలి, అసలు మా రాజు అంటే ఆహాబు నిన్ను చూడాలి, నేను కలుసుకొని నీతో మాట్లాడాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అని అంటే, అప్పుడు ఏలియా ఏమంటాడంటే, నేను ఎక్కడే ఉంటాను, పోయి మీ రాజుని తీసుకుని రాపో అని అంటే, అప్పుడు ఓబద్య ఏమంటాడు తెలుసా? ఓబద్య ఏమంటాడు? సరే నేను పోతాను, పోయి తీసుకొచ్చేలోగా దేవుని ఆత్మ నిన్ను వేరే చోట తీసుకుపోతే అంటాడు. అని ఇప్పుడు దేవుని ఆత్మ ఒక మనిషిని ఎక్కడ తీసుకుపోతాడు? వేరొక చోటకి. అంటే ఇప్పుడు చెప్పండి, సంఘాన్ని కూడా దేవుని ఆత్మ ఏం చేస్తాడు? ఆకాశ మండలానికి తీసుకుని పోతాడు. అప్పుడు ఎప్పుడు ఈ ప్రక్రియ జరుగుతుంది అని అంటే, యేసు ప్రభువారి యొక్క రాకడలో. యేసు ప్రభువారి యొక్క రాకడ అంటే యేసు ప్రభువారి యొక్క రెండో రాకడ 2 భాగాలు. ఒకటోది రహస్య రాకడ, రెండోదేమో బహిరంగ రాకడ. ఒకటోది రహస్య రాకడ, రెండోదేమో బహిరంగ రాకడ. రహస్య రాకడ అంటే పరలోకం నుంచి ఆకాశ మండలానికి సీక్రెట్గా రహస్యంగా వస్తాడు. రహస్యంగా అట్లా యేసు ప్రభు వచ్చాడని చెప్పేసి కింద ఉన్నటువంటి పరిశుద్ధులకు ఎట్లా తెలుస్తుంది అని అంటే, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ప్రభు దిగవచ్చును. అప్పుడు ఆ శబ్దం ఎవరికి వినిపిస్తుంది అంటే ఆయన వారికే వినిపిస్తుంది, మిగతా వారికి వినిపించదు. ఆయన వారికి మాత్రమే వినిపిస్తుంది, మిగతా వారికి వినిపించదు. అప్పుడు మనలో ఉన్న ఆత్మ ఏం చేస్తాడంటే మనలో మార్పు చెందేటట్టుగా చేస్తాడు. మొదట ప్రభువునందు నిద్రించిన వారు లెగుస్తారు, ఆ తర్వాత సజీవులమైన మనము మార్పు చెందుతాము. వారు మనము అందరం కలిసి మేఘముల మీద ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి వెళ్ళిపోతాం. యేసు ప్రభు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు భూమి మీద నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు పైకి. ఎవరెవరు? తొందరగా ఎవరెవరు? యేసు ప్రభు వారు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు రాకడలో భూమి మీద నుంచి వెళ్ళిపోతారు. ఎవరు? ఇప్పుడుదా చెప్పింది అదేగా. ఎవరు? సంఘం వెళ్ళిపోతుంది. సంఘాన్ని తీసుకుని వెళ్ళేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే ఇప్పుడు చెప్పండి, రాకడలో ఈ భూమి మీద నుంచి తీసివేయబడతాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. దేన్ని తీసుకుని పోతాడు? సంఘాన్ని
తీసుకుని పోతాడు. సంఘాన్ని పరిశుద్ధాత్ముడు తీసుకుపోయిన తర్వాత ఇంకా మిగిలేటువంటి స్పిరిట్ పేరు ఏం పేరు? మిగిలే స్పిరిట్ పేరు ఏం పేరు? క్రీస్తు విరోధి ఆత్మ. అప్పుడు ఇంకా వానికి ఇంకా పట్టని పగ్గాలు ఉండవు అన్నట్టు. అప్పుడు ఆ క్రీస్తు విరోధి ఆత్మ ఏం చేస్తాడంటే పలానా వ్యక్తిలోనికి ప్రవేశిస్తాడు. పలానా వ్యక్తిలోని ప్రవేశించిన తర్వాత అప్పుడు ప్రపంచం అంతట్లో మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా డిక్లేర్ అవుతుంది. ఏమవుతుందంటే ప్రపంచాన్ని పరిపాలన చేసే నాయకుడు అని చెప్పేసి డిక్లరేషన్ చేయబడతాడు. ఆ వ్యక్తిని ఏమంటారంటే క్రీస్తు విరోధి అంటారు. ఇక లాస్ట్కి అది చెప్పండి, ఎవరు? క్రీస్తు విరోధి. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు విరోధి ప్రపంచానికి ఎప్పుడు బయలుపరచబడతాడు? పరిశుద్ధాత్ముడు సంఘాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత. సంఘాన్ని తీసుకుని వెళ్ళాలంటే ఆకాశ మండలంలోనికి ఎవరు రావాలి? ఆకాశ మండలంలోనికి ఎవరు రావాలి? యేసు ప్రభు రావాలి. ఎక్కడి నుంచి రావాలి? పరలోకం నుంచి రావాలి. పరలోకం నుంచి యేసు ప్రభు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు ఆయన కలుసుకోవడానికి ఎక్కడి నుంచి పోవాలి? భూమి మీద నుంచి సంఘం వెళ్ళిపోవాలి. ఎవరితో కూడా? పరిశుద్ధాత్మతో కూడా. అప్పుడు ఎవరుండరు భూమి మీద? పరిశుద్ధాత్ముడు, సంఘం ఉండదు. పరిశుద్ధాత్మునికి ఇంకొక పేరేం పేరు తెలుసా? అడ్డగించువాడు. చెప్పండి, ఎవరు? అడ్డగించువాడు. చెప్పండి, అడ్డగించువాడు. దేన్ని అడ్డగిస్తూ ఉంటాడు? దేన్ని అడ్డగిస్తాడు? క్రీస్తు విరోధి ఆత్మ చేసే క్రియలను అడ్డగిస్తూ ఉంటాడు. ఇప్పుడు దాకా జరుగుతుంది అవే కదా. అడ్డగించేవాడు మధ్యలో నుంచి తీసివేయబడతాడు. 2వ తెసలోనిక పత్రిక 2వ అధ్యాయం 2వ తెసలోనిక పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 2వ తెసలోనిక పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేసినది. ధర్మ విరోధి అంటే ఎవరు? క్రీస్తు విరోధి ఆత్మ. ధర్మ విరోధి అన్నా ఒకటే, క్రీస్తు విరోధి అన్నా కూడా ఒకటే. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఇంకా చదవండి. కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ధర్మ విరోధి అంటే ఎవరు? క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. ఇప్పుడు చెప్పండి, నిజమై ఇప్పుడు లాస్ట్ ఇక అసలోడు వస్తాడు. ఇక ఎవరు? క్రీస్తు విరోధి లేదా ధర్మ విరోధి. ఎప్పుడు బయలుపరచబడతాడు? అంత క్లియర్గా చెప్పుకున్నాం ఇప్పటికీ. ధర్మ విరోధి అన్న ఒకటే, క్రీస్తు విరోధి అన్న ఒకటే అన్న. ఇప్పుడు ధర్మ విరోధి లేదా క్రీస్తు విరోధి క్లియర్గా పలానా వ్యక్తి అని చెప్పేసి బయలుపరచబడాలంటే ఎప్పుడు బయలుపరచబడతాడు? పరిశుద్ధాత్ముడు సంఘాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు. పరిశుద్ధాత్మునికి ఇక్కడ ఏం పేరు? అడ్డగించువాడు. అంటే పరిశుద్ధాత్ముడు తను చేసే పనిని బట్టి ఇక్కడ అడ్డగించువాడనే పేరు ఇవ్వబడింది. రైటా? అట్లా ఇప్పుడు సైతాను సంబంధమైన కార్యాలన్నీ ప్రపంచంలో జరగకుండా ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అడ్డగిస్తున్నాడు. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు ఎవరున్నారు? సంఘం ఉంది. సంఘం సేఫ్గా ఉండాలంటే పరిశుద్ధాత్ముడు కాపాడాలి కదా. అందుకని చెప్పేసి అడ్డగించువాడంటే పరిశుద్ధాత్ముడు సైతాను సంబంధమైన కార్యాలన్నింటినీ కూడా అడ్డగిస్తున్నాడు. అది ప్రభు వచ్చినప్పుడు ఆకాశ మండలానికి ఈ పరిశుద్ధాత్ముడు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు విరోధి ఆత్మనికి అడ్డగించేవాడు ఉండడు ఇంకా. ఎందుకంటే ప్రభు వచ్చాడు కాబట్టి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు క్రీస్తు విరోధి ఆత్మ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ క్రీస్తు విరోధి ఆత్మ ఒక మనిషిలోనికి, ఒక మంచి మెయిన్ ఆఫీసర్లోనికి, మంచి మెయిన్ ఒక పొలిటికల్ లీడర్ అనమాట, లీడరు అతనిలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే ధర్మ విరోధి. చెప్పండి, ఎవరు? ధర్మ విరోధి లేదా అతడే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. ఎట్లా ఉంటాడంటే చాలా బాగుంటాడు.
చాలా బాగుంటాడు. కానీ ఎవరంటే క్రీస్తు విరోధి. చెప్పండి, ఎవరు? క్రీస్తు విరోధి. కాబట్టి ఈ భూమి మీద ఏడేండ్లు క్రీస్తు విరోధి పాలన రాబోతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ద లాస్ట్ టైం. కాబట్టి ప్రపంచం అంతా కూడా రెడీ అయిపోతుంది. దానికి సంబంధించినటువంటి సిద్ధపాటు పనులన్నీ కూడా పావులు కదుపుతూ ఉంది, రెడీ అవుతూ ఉంది. కానీ దేవుని నమ్మినటువంటి మనం ఒక మంచి అండర్స్టాండింగ్ని కలిగి ప్రపంచంలో జరిగేటువంటి మార్పులు గమనించుకుంటా ఏం చేయాలంటే గమనిక కలిగి మెళుకువ కలిగి జీవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలి. సరే, అప్పుడు క్రీస్తు విరోధి ఫలానా వ్యక్తి అని చెప్పేసి బయలుపరచబడినప్పుడు ఇక ప్రపంచం అంతట్లో కూడా ఏమైందంటే క్రీస్తు విరోధి పాలన అనేది ప్రారంభమవుతుంది. 7 ఏండ్లండి, 7 సంవత్సరాలు. చెప్పండి, ఎవరు? 7 సంవత్సరాలు. క్రీస్తు విరోధి సాతానిక త్రిత్వంలో ఎన్నో వ్యక్తి. క్రీస్తు విరోధి సాతాను త్రిత్వంలో ఎన్నో వ్యక్తి. రెండో వ్యక్తి. ఒకటోది ఎవరు? అపవాది అంటే సాతానుడు. రెండోది ఎవరు? క్రీస్తు విరోధి. మూడోది ఎవరు? అబద్ధ ప్రవక్త. కాబట్టి క్రీస్తు విరోధికి సపోర్ట్ చేస్తూ క్రీస్తు విరోధిని అనుసరించండి, క్రీస్తు విరోధిని నమ్మండి, క్రీస్తు విరోధి యొక్క నంబర్ వేయించుకోండి, క్రీస్తు విరోధి యొక్క ప్రతిమకు మొక్కండి అని చెప్పేసి ప్రపంచంలో గ్రేట్ సెమినార్స్ చెప్పేటువంటి ఒకడు వస్తాడు. అతని పేరేం పేరంటే ప్రాఫిట్, ఫాల్స్ ప్రాఫిట్ అంటారు. ఎవరు? ఫాల్స్ ప్రాఫిట్ అంటారు. అతనికి కూడా శక్తులు ఉంటాయి. ఏం శక్తులు అంటే సాతాను శక్తులు ఉంటాయి. ఇది సాతానిక త్రిత్వం. అప్పుడు ప్రపంచంలో భూమి మీద వీళ్ళిద్దరూ మనుషులే. ఒకడెవరు? క్రీస్తు విరోధి. రెండోది ఎవరు? అబద్ధ ప్రవక్త. క్రీస్తు విరోధి పొలిటికల్ లీడర్, అబద్ధ ప్రవక్త రిలీజియస్ లీడర్. చెప్పండి, క్రీస్తు విరోధి పొలిటికల్ లీడర్, అబద్ధ ప్రవక్త రిలీజియస్ లీడర్. కాబట్టి వీళ్ళిద్దరూ ఏ కాలంలో ఉంటారు? 7 ఏండ్ల శ్రమల కాలంలో ఉంటారు. 7 ఏండ్ల శ్రమల కాలంలో ఉంటారు. ఆ టైంలో మనం ఎక్కడుంటాం? అంటే ఇంత లేటుగా చెప్తున్నాం అంటే మనం ఉండవు అని చెప్పేసి డౌట్ మనకే ఉందన్నమాట. అంటే ఎంత ఘోరం ఇది. ఆ టైంలో మనం ఎక్కడుంటాం? ఆకాశ మండలంలో ఉండాలి. ఎవరుంటారు అక్కడ? ప్రభు ఉంటాడు. ప్రభువుతో కూడా మనం ఉంటాం. క్రీస్తు విరోధిని మనం చూస్తామా? అబద్ధ ప్రవక్తని మనం చూస్తామా? చూడం. 7 ఏండ్ల శ్రమల కాలాన్ని మనం అనుభవిస్తామా? అనుభవించం. 7 ఏండ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత చివరిలో వీళ్ళిద్దరిని, పొలిటికల్ లీడర్ని, రిలీజియస్ లీడర్ని, ఇద్దరిని ప్రాణంతో లైవ్లో ఎట్లనే పట్టుకొని యేసు ప్రభు ఏం చేస్తాడంటే అగ్నిగుండంలో పడేస్తాడు. చెప్పండి, ఎక్కడ పడేస్తాడు? అగ్నిగుండంలో పడేస్తాడు. పాతాళము వేరే, అగ్నిగుండం వేరే. చెప్పండి, పాతాళము వేరు, అగ్నిగుండము వేరు. అడుగుతున్నారు ఇది. పాతాళము వేరు, అగ్నిగుండము వేరు. అగ్నిగుండానికి బైబిల్ ఏం పేరు రాయబడిందంటే ద లేక్ ఆఫ్ ఫైర్ అని రాయబడింది. పాతాళానికి ఏం రాయబడిందంటే హెల్ అని రాయబడింది. HELL, హెల్ అని రాయబడింది. ఇప్పుడు అవిశ్వాసులు చనిపోతే ఎక్కడికి పోతారు? హెల్లోకి పోతారు, పాతాళంలోకి పోతారు. విశ్వాసులు చనిపోతే ఎక్కడ పోతారు? హెల్కి క్వైట్ ఆపోజిట్లో ఉండేది ఒకటి ఉంటుంది. అదేంటంటే ప్యారడైజ్లోకి వెళ్తారు. చెప్పండి, ఎక్కడికి వెళ్తారు? ప్యారడైజ్లోకి వెళ్తారు. మరి అగ్నిగుండం ఎప్పుడు అని అంటే లాస్ట్ జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత. ఎప్పుడు? లాస్ట్ జడ్జిమెంట్ అంటే ద జడ్జిమెంట్ ఆఫ్ వైట్ థ్రోన్, అంటే ధవళ సింహాసనం తీర్పు అయిపోయిన తర్వాత మనుషులు ఎవరైతే హెల్లోకి వెళ్ళారో, ఇంకెవరైతే జీవగ్రంథంలో పేరు రాయబడలేదో అలాంటి వారందరినీ ద లేక్ ఆఫ్ ఫైర్లోనికి పంపించేస్తాడు. అయితే ఒక విషయం గమనించాలి. ఫస్ట్ టైం ద లేక్ ఆఫ్ ఫైర్ అంటే అగ్నిగుండంలోనికి ఫస్ట్ ఎవరు పడతారో తెలుసా? ఎవరు పడేస్తాడంటే దేవుడు యాంటీ క్రైస్ట్ని, ఫాల్స్ ప్రాఫిట్ని పడేస్తాడు.
క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తను పడేస్తాడు. ఎట్లా పడేస్తాడంటే ప్రాణంతోనే పడేస్తాడు. చెప్పండి, ఎట్లా పడేస్తాడు? ప్రాణంతోనే పడేస్తాడు. ఇప్పుడు మనం అందరం ప్రాణంతో ఇక్కడ చైర్లలో ఇక్కడ కూర్చున్నాం కదా, ఇంకా అట్లా తీసుకుని పోయి అట్లా పడేస్తాడు. అది వారి యొక్క అల్టిమేట్లీ డెస్టినేషన్, వాళ్ళ యొక్క అంతిమ స్థితి అలాగా ఉంటుంది. కావాలంటే చూద్దాం. ప్రకటన గ్రంథంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. ఎవరెవరు ప్రాణంతోనే వేయబడిరి? 20వ వచనం స్టార్టింగ్లో అప్పుడు ఆ మృగమును అంటున్నాడు. ఆ మృగం అంటే ఎవరు? క్రీస్తు విరోధి. తర్వాత ఆ మృగానికి నమస్కారం చేసిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు ప్రాణముతోనే పట్టబడి గంధకముతో మండుచున్న అగ్నిగుండంలో వేయబడిరి. ప్రాణముతోనే గంధకంతో మండు అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడిరి. ఇప్పుడు ఫస్ట్ టైం అగ్నిగుండంలో ఎవరు పడతారు? అబద్ధ ప్రవక్త, తర్వాత క్రీస్తు విరోధి. ఫస్ట్ క్రీస్తు విరోధి, తర్వాత అబద్ధ ప్రవక్త పడతారు. నెక్స్ట్ క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త పడిన తర్వాత 7 సంవత్సరాలు అయిపోతాయి. 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత యేసు ప్రభువారు సంఘాన్ని తీసుకొని మరలా భూమి మీదకి వస్తాడు. రైటా? భూమి మీదకి వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పాలన స్టార్ట్ అవుతుంది. ఏం పాలన? 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటారు? క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త అగ్నిగుండంలో ఉంటారు. ఇంకా మిగిలినోడు ఎవడో? అసలోడు ఉంటాడు. ఎవరు? అపవాది. వాడిని ఏం చేస్తాడు? వాడిని ఏం చేస్తాడంటే 20వ అధ్యాయం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం మేక తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగవచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాడిని బంధించి అగాధంలో పడవేసి. సాతానుడు ఎక్కడుంటాడు? అగాధంలో ఉంటాడు. ఆ 1000 సంవత్సరాల కాలంలో ఎవరెవరు ఉండరు? 1000 ఏళ్ల పాలనలో భూమి మీద ఎవరెవరు ఉండరు? సాతానిక త్రిత్వం ఉండదు. సాతానిక త్రిత్వంలో మెయినోడు ఎక్కడున్నాడు? అగాధంలో ఉన్నాడు. ఇంకా చివరి ఇద్దరు ఎక్కడ ఉంటారు? అగ్నిగుండంలో ఉంటారు. అగ్నిగుండం అనేది అల్టిమేట్లీ డెస్టినేషన్. ఇంకా వేరే చోటుకి వెళ్ళరు. ఇంకా మరి వీడు మెయినోడు ఎక్కడుంటాడు? అగాధంలో ఉంటాడు. అప్పుడు ప్రభు 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభిస్తాడు. 1000 ఏళ్ల పాలన కూడా అయిపోతుంది. 1000 ఏళ్ల పాలన కూడా అయిపోయిన తర్వాత మరలా సాతానుడు రిలీజ్ చేయబడతాడు. రిలీజ్ అయిపోయిన తర్వాత సాతానుడు ఏం చేస్తాడంటే ఆ భూమి మీద ఉన్న కొంతమందిని పోగు చేసి ఇంకా యుద్ధానికి వస్తాడు. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే సాతాన్ని పట్టుకొని అగ్నిగుండంలో వేసేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ అగ్నిగుండంలో ఎవరు పడతారు? నెక్స్ట్ ఎవరు పడతారు? అపవాది పడతాడు. అపవాది పడ్డాడంటే అపవాదితో పాటు ఇంకెవరు పడతారు? అపవాది పడ్డాడు అని అంటే అపవాదితో పాటు ఎవరు పడుతారు? ఒకసారి ఒకనొక సందర్భంలో యేసు ప్రభువు వారు చెప్పారు. ఏమన్నారంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం చదవండి. 41నా? ఇప్పుడు చెప్పండి, అపవాదికిని వాని దూతలకును. అపవాది పడ్డాడంటే అపవాదితో పాటు ఎవరిని కూడా పడేస్తాడు? దూతలు కూడా పడేస్తాడు. ఈ దూతలు అంటే ఏ దూతలు? అపవాది దూతలు అంటే ఎవరు?
లూసిఫర్, వాడి ఫస్ట్ పేరు ఏం పేరు? లూసిఫర్. లూసిఫర్ పరలోకంలో పాపం చేసినప్పుడు వానితో పాటు కొంతమంది దూతలు పడవేయబడ్డారు కిందకి. కొంతమంది ఏమో నేరుగా, కొంతమందిని ఆ పాతాళంలో పడి దేవుడు వాళ్ళని సంఖ్యలు వేసి చీకటిలో, కటికి చీకటి గల బిలంలో భద్రపరిచాడు తీర్పు కోసమై. సరేనా? కొంతమంది ఏమో ఆకాశ మండలంలో ఉంటారు. చెప్పండి, ఎక్కడుంటారు? ఆకాశ మండలంలో ఉంటారు. వాటిని వాయు సంబంధమైన దూతలు అంటారు. వాటన్నిటికి అధిపతి ఉంటాడు వాడిని ఏమంటారంటే వాడిని ఏమంటారు? వాయుమండల సంబంధమైన అధిపతి, లేదా ఇంకొక పేరు అపవాది, సాతానుడు. సరేనా? సరే, ఇప్పుడు అపవాది అగ్నిగుండంలో పడవేయబడ్డాడు. అపవాదితో పాటు ఎవరు పడతారు? వాని దూతలు పడతారు. మొత్తం ఎన్ని పడ్డాయి? 4 పడ్డాయి. నెక్స్ట్ ఇమ్మీడియట్లీగా ధవళ సింహాసనం తీర్పు స్టార్ట్ అవుతుంది. ధవళ సింహాసనం తీర్పు ఎవరి కోసం అంటే, యేసు ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించకుండా నశించిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, వారు పాతాళంలోంచి వస్తారు. చెప్పండి, ఎక్కడికి వస్తారు? పాతాళంలో నుంచి దేవునికి సింహాసనం ఎదుట నిలబడతారు. వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చినప్పుడు వారి పేర్లు జీవగ్రంథంలో ఉండవు కాబట్టి దేవుడు వారిని అగ్నిగుండంలోనే పంపిస్తాడు. మొత్తం ఎన్ని పడ్డాయి? 5 పడ్డాయి. తర్వాత మరణాన్ని పడేస్తాడు. చెప్పండి, ఏం పడేస్తాడు? మరణాన్ని పడేస్తాడు. తర్వాత 7వది మృతుల లోకాన్ని పడేస్తాడు. చెప్పండి, మృతుల లోకాన్ని పడేస్తాడు. మృతుల లోకాన్ని ఇంగ్లీష్లో ఏం రాశాడంటే హెల్ అని రాశాడు. చెప్పండి, ఏం రాశాడు? హెల్ అని రాశాడు. ఇప్పుడు చెప్పండి, మృతుల లోకానికి తెలుగులోని ఇంకో పేరు ఏం పేరు? మృతుల లోకాన్ని తెలుగులో ఇంకో పేరు ఏం పేరు? పాతాళం. పాతాళానికి ఇంగ్లీష్లో ఏం పేరు? హెల్. ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 14వ వచనం. మరణమును, నెక్స్ట్ మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడిను. ఈ అగ్నిగుండం 2వ మరణము. చెప్పండి, లాస్ట్లో 2 పడతాయి. ఒకటోది ఏంటి? మరణం పడుతుంది. రెండోది మృతుల లోకం అంటే ఏంటి? పాతాళం. ఇప్పుడు చెప్పండి, పాతాళం వేరే, అగ్నిగుండం వేరే. పాతాళం పోయి లాస్ట్ ఎందులో పడుతుంది? అగ్నిగుండంలో పడుతుంది. అగ్నిగుండం అంటే ద లేక్ ఆఫ్ ఫైర్. చెప్పండి, ద లేక్ ఆఫ్ ఫైర్. అగ్ని గంధకములతో మండుగుండం. అగ్ని ప్లస్ గంధకం. గంధకాన్ని ఏమంటారు కెమిస్ట్రీలో? సల్ఫర్ అంటారు. అగ్ని కనుక సల్ఫర్ యాడ్ అయిందంటే ఉంటుంది కదా, రైలు పట్టాలు కూడా ఏమైంది అసలు లిక్విడ్ అయిపోతుంది. అంత ఘోరం, అంత పనిష్మెంట్ అది. కాబట్టి దీన్ని ఏమంటారంటే ద లేక్ ఆఫ్ ఫైర్. దాన్ని అగ్ని గంధకంతో మండుగుండం అంటారు. ఈ దీనిలో 7 రకాలైన విషయాలు పడతాయి. ఫస్ట్ ఎవరు పడతారు? ఒకసారి రివిజన్ చేద్దాం. ఫస్ట్ ఎవరు పడతారు? రెండోది ఎవరు పడతారు? అబద్ధ ప్రవక్త. మూడోది ఎవరు పడతారు? అపవాది. తర్వాత 4వది ఎవరు పడతారు? అపవాది దూతలు. 5వది ఎవరు పడతారు? 5వది ఎవరు పడతారు? జీవగ్రంథంలో పేరు లేని వాళ్ళు పడతారు. 6వది ఎవరు పడతారు? మరణం పడుతుంది. 7వది ఎవరు పడతారు? మృతుల లోకం పడుతుంది. అంతే. లాస్ట్లో ఎవరు మిగులుతారు? అది చెప్పండి, భలే ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఎవరు మిగులుతారు? 7 అగ్నిగుండంలో పడిపోయిన తర్వాత లాస్ట్లో ఎవరు మిగులుతారు? ఎవరు మిగులుతారు? అంత ధైర్యం రావట్లేదు. సింపుల్గా చెప్పండి, నేను మిగులుతానని చెప్పండి ఒకసారి. ఎంత ఆనందం. దాన్ని నిరీక్షణ అంటారు. చెప్పండి, ఏమంటారు? నిరీక్షణ అంటారు. మన కోసం దేవుడు క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని చేసి ఆ క్రొత్త భూమి మీదకి నూతన యెరూషలేమును దింపుతాడు. ఆ నూతన యెరూషలేములోనికి మనం వెళ్ళిపోతాం. అంతే. ఇంకా మనకు మరణం ఉండదు. యుగ యుగాలు మనం యేసు ప్రభువులో జీవిస్తాం. అర్థమైందా? ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నాం? ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం. ఇప్పుడు ప్రపంచంలో జరిగేటువంటి సంగతులు మనం గ్రహిస్తున్నామా? గమనిస్తున్నామా? గమనిస్తుంటే మనకేం అర్థమవుతుంది? ఇది ఏ కాలం అని చెప్పేసి అర్థమవుతుంది. కడవరి గడియ అని చెప్పేసి అర్థమవుతుంది. కడవరి గడియ అంటే పలానా వాడు తెలియపరచబడబోతున్నాడు అని అర్థం.
కడవరి గడి, ఇట్ ఈస్ ద లాస్ట్ టైం అంటే పలానా వ్యక్తి బయలుపరచబడబోతున్నాడు అని దాని అర్థం. ఆ వ్యక్తి ఎవరు? క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి పలానా అని చెప్పేసి ఖచ్చితంగా ఫైండ్ అవుట్ కావాలంటే, ఈ భూమి మీద డిక్లేర్ కావాలంటే ఈ భూమి మీద నుంచి ఇద్దరు పోవాలి. సంఘము, పరిశుద్ధాత్మ. సంఘాన్ని ఎవరు తీసుకుపోతారు? పరిశుద్ధాత్ముడు తీసుకుపోతాడు. అంటే ఎక్కడ తీసుకుపోతాడు? ఎప్పుడు తీసుకుపోతాడు? ప్రభు వచ్చినప్పుడు తీసుకుపోతాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రభుని మనం చూస్తామా చూడమా? చూస్తాం. అర్థమైందా? ఇది మన యొక్క నిరీక్షణ. అంతవరకు ప్రభు వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే మన యొక్క ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, మన కుటుంబ వ్యవహారాలు చక్కగా చేసుకుంటూ దైవికంగా ఉంచుకోవాలి. మన చర్చి వ్యవహారాలు దైవికంగా ఉంచుకోవాలి. మన వ్యక్తిగత వ్యవహారము చక్కగా దేవునిలో దైవికంగా ఉంచుకోవాలి. ఉంచుకొని కాపాడుకుంటూ నమ్మకంగా దేవునిలో కొనసాగుతూ ఉండాలి. దీన్ని ఏమంటారంటే పరిశుద్ధ జీవితం అంటారు. చెప్పండి, ఏమంటారు? పరిశుద్ధ జీవితం అంటారు. ఈ పరిశుద్ధత వలన ఒక ఉపయోగం ఉంది. చెప్పండి, పరిశుద్ధత వలన ఏముంది? ఒక ఉపయోగం ఉంది. ఏంటిదా ఉపయోగం అని అంటే హెబ్రీ పత్రిక. పరిశుద్ధత వలన ఒక ఉపయోగం ఉంది. ఒకటి కాదు, మొత్తం 7 రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఆ 7 ఇప్పుడు నేను చెప్పను, ఒకటోదే చెప్తా. ఆ 7 రకాల ఉపయోగాలు ఒక ఉపయోగం ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడు చూడడు. ఇప్పుడు చెప్పండి, ప్రభువుని ఎక్కడ చూస్తాం? ఆకాశ మండలంలో చూస్తాం. ఎప్పుడు చూస్తాం? తొందరగా. ప్రభువుని ఎక్కడ చూస్తామంటే ఆకాశ మండలంలో అన్నారు. కరెక్ట్, రైట్. ఎప్పుడు చూస్తాం? ఎత్తబడాలంటే ఎవరు రావాలి? ఎవరు ఎక్కడి నుంచి రావాలి? పరలోకం నుండి ప్రభువు రావాలి. మనం చూడాలంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలి? ఆకాశ మండలానికి వెళ్ళిపోవాలి. మనల్ని ఎవరు తీసుకుపోవాలి? పరిశుద్ధాత్మను తీసుకుపోవాలి. అప్పుడు తీసుకుపోయినప్పుడు మనం ఎవరిని చూస్తాం? ప్రభువుని చూస్తాం. అంటే మిగతా వాళ్ళని చూడలేమా? మిగతా వారిని చూడమా? అందరినీ చూస్తాం. నీ పక్కనే అబ్రహాం అంటాడు. అర్థమైందా? నీ పక్కనే, చెప్పండి, అంత డౌట్ ఎందుకు చెప్పండి. నీ పక్కనే మంచి మంచి భక్తులు ఉంటారు. కానీ మనం ఏం చెప్పుకుంటాం అంటే ప్రభువుని చూస్తాం అంటున్నాం. ఎందుకు చూస్తాం తెలుసా? ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. ఫస్ట్ ఆయన చూస్తాం. ఏదైనా బ్యూటీగా ఉంటేనే ఫస్ట్ దానికే ప్రిఫరెన్స్ ఇస్తాం కదా, అట్లా. తర్వాత మిగతా అందరూ మహిమలో ఉంటారు. అందరు మహిమలు వేరే. అర్థమైందా? నువ్వు దేవుని నమ్ముకున్నావు, భక్సింగ్ గారు కూడా దేవుని నమ్ముకున్నారు. ప్లాట్ఫామ్ అందరికి ఒకటే, రక్తం ఒకటే. అర్థమైందా? విశ్వాసం ఒకటే, బాప్తిస్మ ఒకటే. అందరికీ ప్రభు ఒకడే, అందరికీ రక్షకుడు ఒకడే, అందరికీ దేవుడు ఒకడే. అర్థమైందా? కానీ ఆయనకి నీకు తేడా ఏంటి? తేడాలు ఉంటాయి. అందరికీ ప్లాట్ఫామ్ ఒకటే. కానీ దేవుని నమ్ముకున్న దగ్గర నుంచి క్రయం చెల్లించి దేవుని కోసం జీవించే విధానాన్ని బట్టి వారి యొక్క మహిమల్లో భేదాలు ఉంటాయి. చెప్పండి, వారి యొక్క మహిమల్లో భేదాలు ఉంటాయి. అర్థమైందా? సూర్యుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి. రెండిట్లో మహిమ ఉంటుంది. సూర్యుని మహిమ వేరే, చంద్రుని మహిమ వేరే, నక్షత్రాల మహిమ వేరే, భక్సింగ్ గారి మహిమ, నా మహిమ రెండు ఒకటే. తప్పు. అట్లా ఉండదు. కానీ అందరూ నమ్ముకున్నది ఒకటే దేవుణ్ణి, ఒకటే ప్రభువుని. యేసు ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుంచి నువ్వు ప్రభు కోసం ఎలాగ జీవిస్తావో దాన్ని బట్టే దేవుడు నీకు నిత్యత్వానికి సంబంధించినటువంటి ఫలితం ఉంటుంది. నిత్యత్వానికి సంబంధించిన ఫలితం ఉంటుంది. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నీకులాగా నేను కూడా నమ్ముకున్నాను లేవయ్యా అని చెప్పేసుకొని
దేవుని కోసము క్రయం చెల్లించకుండా ఏం లేకుండా సాదా సీదా జీవించేసి అడగబోయిన తర్వాత ఏంది ప్రభు అందరికీ అట్లా ఉంచి అన్ని ఎట్లా ఉంచావంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పిక్చరే చూపిస్తాడు. నువ్వు భూలోకం ఎట్లా జీవించావు చూడు అంటాడు. చూస్తే అప్పుడు మనం ఏమంటాం తెలుసా? నువ్వు నిజంగా న్యాయవంతుడు వెళ్ళే ప్రభు అని చెప్పి దండం పెడతాం. నిజం. అందుకని చెప్పేసి మనము ప్రభువుని మనం చూడాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. చెప్పండి, ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలనేది ఆయన కోరుకునేటువంటి విధానం. అందుకని చెప్పేసి ఏంది బ్రదర్ పరిశుద్ధత వల్ల ఉపయోగం ఏంటి అని అంటే ఇమ్మీడియట్గా మనం చెప్పొచ్చు, రాకళ్ళు ఎత్తబడతాం, యేసు ప్రభుని చూస్తాం. చెప్పండి, యేసు ప్రభుని చూస్తామంటే ఎత్తబడ్డామని అర్థం. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటే మెయింటైన్ చేసుకుంటూ జీవించండి. రాకళ్ళు ఎత్తబడకపోతే అప్పుడు ఇట్స్ ఎ ఛాలెంజ్ అన్నమాట. అవును బ్రదర్, పరిశుద్ధత వలన ఎంత ఉపయోగం ఉందా? దీన్ని ఎంతగా నొక్కి నొక్కి చెప్తున్నావా పారెంథటికల్గా అంటే అవును, అంత బాగానే ఉందిలే. కానీ మరి మనం పరిశుద్ధపరచబడాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచబడాలంటే ఏం చేయాలి? లేకపోతే పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? 7 కారణాలు చెప్పేసి క్లోజ్ చేద్దాం ఈ మీటింగ్. 1వది, మనం వేటి ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం అని అంటే ఫస్ట్ టైం హెబ్రీలకు రాసిన పత్రిక 10:10 చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10:10 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, మనం దేన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం? ఆ చిత్తమును బట్టి. ఎవరి చిత్తం అది? ఆ చిత్తం అంటే ఎవరి చిత్తం? దేవుని చిత్తం. దేవుని యొక్క చిత్తం ఏంటి? తన సొంత కుమారుని యొక్క శరీరం ఏం కావాలి? అర్పించబడాలి. పిలాతు ఏం తిరుగు తీర్చాడు? ఆయన తప్పించాలి అని చెప్పేసి నేను నాకు ఏ దోషం లేదన్నాడు. కానీ దేవుని యొక్క చిత్తం ఏంటి? లేదు, నా కుమారుని యొక్క శరీరం ఏం కావాలి? అర్పించబడాలి అనేది ఎవరి చిత్తం? దేవుని చిత్తం. కాబట్టి ఆ దేవుని చిత్తం ద్వారా ఈ దినాల్లో మనకు దొరికినటువంటి మేలేంటి? పరిశుద్ధత. చెప్పండి, ఏంటి? పరిశుద్ధత. అది నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2 ఏంటంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ నొందెను. ఇప్పుడు చెప్పండి, మనం ఎలా పడతాం? పరిశుద్ధంగా జీవించగలము? ఆయన శ్రమ, ఆయన పొందిన శ్రమ. అది 2వది. నెంబర్ 2 అది. నంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోదాం. నెక్స్ట్ నెంబర్ 3 ఏంటంటే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం లాస్ట్ మాట. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అది 3వది. నెక్స్ట్ 4వది 1వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 1వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా అది అని రాశాడు. అది అంటే అక్కడ సందర్భంలో అది ఏ వస్తువైనా కావచ్చు, లేదా ఒక మనిషి అయినా కావచ్చు. అది లేదా అతడు. 1 దేవుని వాక్యం. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం వలన ఏం చేయబడతాం? పరిశుద్ధపరచబడతాం. నెక్స్ట్ ప్రార్థన వల్ల ఏం చేయబడతాం? పరిశుద్ధపరచబడతాం. అట్లా ఎన్నైనాయి? 4, 5. నేను చెప్పనా? 5 అయింది. నెక్స్ట్ 6వది. 5, 6? దేవుని వాక్యం వల్లను 2 విడదీయాలి. 2కి నెంబరింగ్ ఇచ్చుకుంటూ పోవాలి. ఎన్నైనా మొత్తం
5 అయినాయి. నెక్స్ట్ 6వది అపోస్తల కార్యములు 15వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి. ఇప్పుడు చెప్పండి, పవిత్రత లేదా పరిశుద్ధత ఎలాగొస్తుంది? విశ్వాసం వలన. కాబట్టి అందుకని చెప్పేసి మనము ఏం చేయాలి? దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసమే మనల్ని ఏం చేస్తుంది? ఎంత విశ్వాసమో అంత, చెప్పండి, ఎంత విశ్వాసం ఉంటుందో అంత పరిశుద్ధత. ఎంత విశ్వాసం ఉంటుందో అంత పరిశుద్ధత. ఈ లెక్క చొప్పున బేరీజ్ వేసుకుంటే, తూనిక వేసుకుంటే, బ్యాలెన్స్ చేసుకుంటే ఇప్పుడు మనం ఎంత పరిశుద్ధులమో. అమ్మో అన్నట్టుగా ఉంది. 1వది, దేని ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం? ఆయన చిత్తం వలన. 2వది, ఆయన పొందిన శ్రమ వలన. 3వది, యేసు ప్రభు వారి యొక్క రక్తం వలన పరిశుద్ధపరచబడతాం. తర్వాత 4వది, వాక్యము ద్వారా. తర్వాత 5వది, ప్రార్థన వలన. 6వది, విశ్వాసం వలన. 6వదిగా విశ్వాసం వలన పవిత్రపరచబడుతూ వస్తుంటున్నాం. ఈ విధంగా పరిశుద్ధత అనేది మన జీవితంలోనికి మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ మనం ప్రాక్టీస్ చేసుకుంటా మనము ఏం చేయాలంటే జీవించాలి. సరేనా? ఈ విషయాలన్నీ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ జీవించాలి. యేసు ప్రభు వారి రక్తంను వాడుకోవాలి. యేసు ప్రభు వారి రక్తం ప్రతి వారికి కూడా అందుబాటులో ఉంది. ఏ చిన్న తప్పు కానీ, ఏ చిన్న ఎర్రర్ కానీ, మిస్టేక్ కానీ ఏదైనా ఉంటే మనం వెంటనే దేవుని దగ్గర ఓపెన్గా చెప్పేసుకొని ఏం చేయాలంటే మనం సరి చేసుకొని క్లీన్ కావాలి. క్లీన్ చిట్ అన్నట్టుగా ఉండాలి. తర్వాత వాక్యం చదువుట ఎందునో, ధ్యానించుట ఎందునో, బోధించుట ఎందునో, వీటన్నిటి విషయంలో ఏం చేయాలంటే కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనలను పరిశుద్ధపరుస్తుంది. తర్వాత ప్రార్థన అనేది కూడా మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. ప్రార్థన ద్వారా మనం అనేక సమస్యలు తీర్చుకోవాలని కోరుకుంటాం. ప్రార్థన ద్వారా మన అవసరాలు తీర్చుకోవాలని కోరుకుంటాం. కానీ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రార్థన మనల్ని పరిశుద్ధపరుస్తుంది అనే విషయం కూడా మనం తెలుసుకునే వారంగా మనం ఉండాలి. అవసరాల కొరకు మాత్రమే గురిపెట్టకూడదు ప్రార్థన మీద. అంతే కదా? కష్టం వచ్చింది, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని నేను పవిత్రంగా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఎప్పుడైనా అనుకున్నావా? అనుకున్నావా? కాబట్టి అందుకని చెప్పేసి ప్రార్థన వలన మనం పరిశుద్ధపరచబడతామని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడుతూ వచ్చింది. దేవుని యొక్క చిత్తం వలన మనము పవిత్రపరచబడుతూ వచ్చాం. తర్వాత ఇంకా దేవుని యేసు ప్రభువారు తను పొందిన శ్రమ వలన ఏం చేయబడతాం? పరిశుద్ధపరచబడుతున్నాం అని చెప్పేసి రాయబడి. పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడ్డాము అని అంటే పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధపరచబడాలి అన్నా కూడా ఈ విషయాలే అవసరం. పరిశుద్ధంగా జీవించాలన్నా కూడా ఈ విషయాలనే మనము ఆధారం చేసుకొని జీవించే వారంగా ఉండాలి. ఎందుకు బ్రదర్ పరిశుద్ధత అని చెప్పేసి ఇందాక నుంచి పరిశుద్ధత గురించి ఇందాక నొక్కి చెప్తున్న కారణం ఏంటంటే ఈ పరిశుద్ధత వలన ఉపయోగం ఏంటో తెలుసా? పరిశుద్ధత వలన ఉపయోగం ఏంటి? ప్రభువును చూస్తాం. ఎవరిని చూస్తాం? ఎవరిని చూడం. ఎవరిని చూస్తాం? ఎవరిని చూడము. ఇది కడవరి గడియలో పరిశుద్ధంగా జీవిస్తున్నాం అనుకోండి, పరిశుద్ధంగా జీవించామనుకోండి, ఎత్తబడిన తర్వాత ఎవరిని చూస్తాం? ఎవరిని చూడం. ప్రభువును చూస్తాం, క్రీస్తు విరోధులను చూడము. అట్లా కాకుండా రియల్ క్రైస్ట్ను చూస్తాం, యాంటీ క్రైస్ట్ను చూడం. జవాబులన్నీ మన దగ్గరే ఉన్నాయని అట్లా చెప్పడం మాకు అర్థం కావట్లా. క్రైస్ట్ను చూస్తాం కానీ యాంటీ క్రైస్ట్ని మనం చూడం. క్రైస్ట్ని కలుసుకుంటాం కానీ యాంటీ క్రైస్ట్తో మనకి ఇంకా పని లేదు. అర్థమైందా? కాబట్టి ఆ విధమైనటువంటి విధానంలో మనం జీవించాలి, గమనిక కలిగి ఉండాలి. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి సంఘటనలు, సూచనలు, జరిగేటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లలో జరిగేటువంటి యుద్ధాలు కావచ్చు, జరిగేటువంటి మార్పులు కావచ్చు,
ప్రపంచంలో జరిగేటువంటి పెను మార్పులు కావచ్చు, వీటన్నిటి యొక్క సిమ్టమ్స్ ఏంటో తెలుసా? సింపుల్. యాంటీ క్రైస్తవుని చూడడం, క్రైస్తవుని చూస్తా అని అర్థం. యాంటీ క్రైస్తవుని చూడము, క్రైస్తవుని చూస్తామన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రభు వస్తున్నాడు. చెప్పండి, ఎవరు వస్తున్నారు? ప్రభు వస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఇదే గడియ, కడవరి గడియ. చెప్పండి, ఏం గడియ? కడవరి గడియ. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే ప్రభు కోసమై మనము నమ్మకంగా జీవించే వారంగా మనం ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేసేవాడుగా ఉంటున్నాడు. దేవుడి వాక్యం దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంటే మన వ్యక్తిగత జీవితానికి ఇవ్వబడినటువంటి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. కళ్ళు మూసుకోవాలి. యేసు ప్రభువులో మన యొక్క మనసును లగ్నం చేసి ఉండాలి. అంటే కాన్సన్ట్రేట్ చేసి మనం ఉండి, ప్రేమ కలిగిన నా ప్రియమైన ప్రభు అని చెప్పేసి ఇప్పటికే ప్రార్థనలో సగం దూరం పోయి ఉండాలి. అయితే విషయం ఏంటంటే, క్రీస్తు విరోధిని చూడము, క్రీస్తును చూస్తాము అనే సంఘటన ఈ రాత్రి జరగవచ్చేమో తెలియదు. ఎవరేం చెప్పలేరు. పలానా రోజు జరుగుతుంది, పలానా టైంలో జరుగుతుంది అని చెప్పేసి ఎవరు కూడా చెప్పలేరు. మొత్తానికైతే ప్రభు వచ్చినప్పుడు నేను ఆయన చూడాలి అని అంటే, మన లైఫ్లో, మన జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి ఒక గ్రేట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే హోలీనెస్. ఆ హోలీనెస్ అనేది మన జీవితంలో ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్దంటే, యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఆయన యొద్ద మన పాపములను ఒప్పుకున్నప్పుడు, తీర్మానం చేసుకున్నప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకెవరైనా సరే, నీవు ఏ వయసులో ఉన్నా పర్వాలేదు, ఏ ఏజ్లో ఉన్నా పర్వాలేదు, ఖచ్చితంగా నీకై నువ్వు చెప్పగలవా? నేను యేసు ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించానండి అని చెప్పగలవా? చెప్పగలిగి ఉంటే చాలా ధన్యుడివే, ధన్యురాలువే. ఒకవేళ చెప్పలేని స్థితిలో కనుక ఉంటే మరేం పర్వాలేదు. ఇప్పుడైనా తీర్మానం చేసుకోమని ప్రభు తన ఆత్మ ద్వారా నిన్ను ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి ఆయన మాట విని, ఆయన ప్రేరేపణను పక్కన పెట్టకుండా ఆయన మాట విని విధేయత చూపిస్తే నీ పేరు ఈ రోజున జీవగ్రంథంలో రాయబడుతుంది. నీ ఆత్మ ప్రాణ దేహాలు పరిశుద్ధపరచబడతాయి. నువ్వు దేవుని బిడ్డగా మారుతావు. అయితే యేసు ప్రభుకి నిన్ను నువ్వు పరిచయం చేసుకోవాలి. యేసయ్యా నేను పాపినయ్యా అని పరిచయం చేసుకోవాలి. అప్పుడే ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన ప్రతి పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి తన రక్తం చేత పవిత్రంగా చేసేస్తాడు. ఎందుకు లేట్ చేస్తావు? ఇంకా ఎవరైనా సరే తీర్మానం చేసుకోవాల్సిన వారు తీర్మానం చేసుకుంటే పర్వాలేదు. గత కాలంలో అలాగ తీర్మానం లేకుండా, డెసిషన్ లేకుండా ఇప్పటి వరకు కూడా డిలే చేసుకుంటా ఇప్పటి వరకు కూడా జీవితంలో ఇంతవరకు ప్రొలాంగ్ అయిపోయి ఉంటే, అలాంటి వారు ఇక ఈ రోజున స్టాప్ చేయాలి. స్టాప్ చేసి ఈ రోజున యేసు ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను, యేసు ప్రభు నా పాపముల కొరకు మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు అని నేను పూర్ణ హృదయంతో మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో అలాంటి వారు ఈ రోజున ఉచితంగా రక్షించబడతారు. అలాంటి అనుభవం ఎవరికైతే కావాలని చెప్పేసి అనుకుంటున్నారో అలాంటి వారు తీర్మానం చేసుకోవాలి. అలాగా యేసు ప్రభుతో చెప్తా ఉండాలి ప్రార్థనలో. అలాగే ఎవరైతే తీర్మానం చేసుకునే వారుగా ఉంటారో అలాంటి వారి కోసం ఇక్కడ మేము కూడా ప్రార్థన చేస్తాం. అలాంటి వారు ఎక్కడున్నా సరే మీ కుడి చేతిని చూపించండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఆ తీర్మానం ప్రకారంగా జీవితకాలం అంతట్లో కూడా
చక్కగా దేవునిలో నిలబడాలి. సహోదరుడా, ప్రభు నిన్ను దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పాత జీవితం గతించిపోయింది, సమస్తము క్రొత్త వాయను, నూతన జీవితం, నూతన సృష్టి. తీర్మానం చేసుకోవాలి. తీర్మానం ఒకటి మాత్రమే కాదు, బ్యాప్టిజం కూడా అవసరమే. ఇంకా ఎవరైనా సరే బ్యాప్టిజం లేకుండా డిలే చేస్తున్నారా? ఇంతవరకు చాలు, బ్యాప్టిజం కూడా రెడీ అయిపోవాలి. నేను తీర్మానం చేసుకున్నాను గత కాలంలో, నాకు బాప్తిస్మం అవసరమో, దయచేసి నా కోసం ప్రార్థించండి అనేవాళ్ళు కూడా చేయి చూపించవచ్చు, నేను ప్రార్థన చేస్తాను. ప్రభు ఎప్పుడైనా రావచ్చు, ఎందుకంటే ఇది కడవరి గడియ. నిజమైన క్రీస్తు ఆకాశ మండలంలోనికి ప్రత్యక్షంగా పోతున్నాడు. నిజమైన క్రీస్తు వచ్చిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు లోకంలో క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ బయలుపరచబడతాడు. ఆ క్రీస్తు యొద్దకు వెళ్ళిపోవాలంటే పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించాలంటే ఈరోజు నువ్వు తీర్మానం చేసుకోవాలి. తీర్మానం చేసుకుంటే మంచిది. ఈరోజు తీర్మానం చేసుకున్న వాళ్ళని బట్టి వందనాలు. అదే తీర్మానం నిలబడాలి, తీర్మానం ప్రకారంగా జీవించాలి. ఆ తీర్మానంలో ఏ విధమైన కొరత లేకుండా జీవించాలి. బాప్తిస్మం లేకపోవడం కూడా ఒక కొరతనే. అలాగే దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. ప్రతిదీ ఇంపార్టెంటే. క్రైస్తవ జీవితంలో, క్రిస్టియన్ లైఫ్లో యేసు ప్రభువుకు సంబంధించి ప్రతి ఇన్సిడెంట్ చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. తక్కువ అంచనా వేసి దాన్ని పోస్ట్ పోన్ చేసి అది మన అనుభవంలో లేకుండా చేసుకోకూడదు. అన్ని రంగాల్లో దేవునిలో ఎదగాలి. నువ్వు చేసే తీర్మానం మీదనే, నీ సిద్ధపాటు మీదనే నువ్వు ఎత్తబడతావా లేదా అనేది ఆధారపడి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పీక్ టైంలో ఉన్నాం, లాస్ట్ గడియల్లో ఉన్నాం. ఇట్ ఈస్ ద లాస్ట్ టైం. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఎప్పుడు ఏదైనా అంటే ఎప్పుడైనా ప్రభు రావచ్చు.